ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో దారుణంగా విఫలమైన పాకిస్తాన్ క్రికెట్ టీంపై ఆ జట్టు మాజీ మహిళా కెప్టెన్ సనా మీర్ ఆగ్రహం వ్యక్తం చేసింది. టీం ఎంపిక సరిగ్గా లేదని అభిప్రాయపడింది. భారత్తో జరిగిన మ్యాచ్లో ఆతిథ్య పాకిస్తాన్ 6 వికెట్ల తేడాతో ఓటమి పాలైన విషయం తెలిసిందే. ఈ పరాజయంతో పాక్ సెమీస్ చేరకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ తరుణంలోనే పాకిస్తాన్ పరాజయాలకు సరైన జట్టును ఎంపిక చేయకపోవడమే కారణమని సనా మీర్ అభిప్రాయపడింది. ప్రస్తుత పాకిస్తాన్ టీంతో దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని కూడా ఏం చేయలేడని, అతను సారథ్యం వహించిన పరాజయాలు ఎదురవుతాయని తెలిపింది. ప్రస్తుత పాకిస్తాన్ జట్టుకు ధోని లేదా యూనిస్ ఖాన్ లాంటి దిగ్గజ కెప్టెన్లు సారథిగా నియమించిన పరాజయాలే ఎదురవుతాయి. భారత్తో మ్యాచ్ చూస్తుండగా నా స్నేహితుడి నుంచి ఒక సందేశం వచ్చింది. భారత్ స్కోర్ 100/2. ఈ మ్యాచ్లో పాకిస్తాన్ ఓడిపోయినట్టే అని అందులో రాసుంది. జట్టును ప్రకటించినప్పుడు పాకిస్తాన్ ఓడిపోతుందని నాకు తెలుసని ఆ మెసేజ్కు బదులిచ్చాను. రూల్స్కు అనుగుణంగా టీం ఎంపిక జరగలేదు. 15 మందితో కూడిన ఆ జట్టును ప్రకటించినప్పుడే సెమీస్ చేరకుండానే టోర్నీ నుంచి నిష్క్రమిస్తుందని భావించాను. ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికాతో జరిగిన 2 సిరీస్లో ఆడిన కీలకమైన ఆటగాళ్లను జట్టు నుంచి తప్పించారు అని సనా మీర్ విమర్శించారు.